హలో అండి. నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్. ఈరోజు మనం ఫ్యూ క్వెషన్స్ డిస్కస్ చేద్దామండి. మోస్ట్‌లీ పేషెంట్స్ అడిగే క్వెషన్స్ అన్నమాట. ఐవీఎఫ్ ప్రొసీజర్‌కి వెళ్తున్నాము. ఇది టెరిషియరీ ప్రొసీజర్ కదా! సక్సెస్ రేట్ 100% ఉంటుందా అనంటే అగైన్ కాదు అండి. ఐవీఎఫ్ అనేది 100% సక్సెస్ రేట్ అన్నది ఉండదు. వరల్డ్‌లో ఎక్కడైనా గానీ ది బెస్ట్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మనకి మాక్సిమం 60-65% మాత్రమే సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. నాట్ బియాండ్ దట్. ఎందుకు అనంటే మనము ఎగ్‌ని చేంజ్ చేయట్లేదు. పేషెంట్ యొక్క ఎగ్‌ని తీసుకుంటున్నాం. స్పెర్మ్‌ని కూడా చేంజ్ చేయట్లేదు. మనం ఈ ఎగ్‌ని, స్పెర్మ్‌ని ఇక్సీ చేస్తున్నాం. అంటే ఎంబ్రియో తయారు చేసి దాన్ని గ్రో చేసి మళ్ళీ గర్భసంచిలో పెట్టేస్తున్నాం. అగైన్ అక్కడ గర్భసంచిని కూడా మనం చేంజ్ చేయట్లేదు. సో మనము పేషెంట్ న్యాచురల్‌గా జరగాల్సిన దాన్ని వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఫర్ ప్రొలాంగ్డ్ డ్యూరేషన్ రావట్లేదు కాబట్టి ఐవీఎఫ్ ద్వారా మనము దాన్ని సపోర్ట్ చేస్తున్నాం. సో మనకి సక్సెస్ రేట్ అనేది 60% ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బేబీ కాంప్లికేషన్స్. ఐవీఎఫ్ ద్వారా వెళ్ళే బేబీస్ నార్మల్ గా ఉంటారా, లేదంటే వీళ్ళకి ఏమైనా డిసార్డర్స్ వస్తాయా? ఈ బేబీస్ కి ఏమైనా కనుక లైక్ ఐవీఎఫ్ వలన కొత్త ప్రాబ్లమ్స్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయా అని అంటే కనుక అగైన్ నో అండి. మనకి ఇందాక చెప్పుకున్న విధంగా ఎగ్ ని మార్చట్లేదు, స్పర్మ్ ని మార్చట్లేదు. సో మనం యూజ్ చేసే ఆ జెనెటిక్ మెటీరియల్ ఎగ్ది గానీ స్పర్మ్ది గానీ సేమే ఉంటుంది. న్యాచురల్ గా మీకు బేబీ కలిగిన ఆ న్యాచురల్ బేబీకి ఏ కాంప్లికేషన్స్ ఉంటాయో సేమ్ కాంప్లికేషన్స్ ఐవీఎఫ్ బేబీకి కూడా ఉంటాయి. అంటే ఫర్ సపోజ్ మదర్ కి కానీ, ఫాదర్ కి కానీ థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ ఏదైనా మీ ఫ్యామిలీలో రన్ అయ్యేవి ఉంటే అవి మాత్రమే వస్తాయి. న్యాచురల్ బేబీకైనా వస్తాయి, ఐవీఎఫ్ బేబీకైనా వస్తాయి. అట్ ద సేమ్ టైం స్పొరాడిక్ కండిషన్స్ ఏవైనా ఉండేటప్పుడు న్యాచురల్ బేబీకి ఎలా ఉంటాయో ఐవీఎఫ్ బేబీకి కూడా సేమ్ అలానే ఉంటాయి. వన్ మోర్ క్వశ్చన్ అండి, అబార్షన్స్ అలాగా ఎక్కువ జరుగుతాయా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో? ఇంత ఖర్చు పెట్టి ముందుకెళ్ళాము బట్ ఏంటి ఇలా అబార్షన్ అయిపోయింది అని అంటూ ఉంటారు. న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ తో కూడాను అబార్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. లైక్ వైజ్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడాను సేమ్ రిస్కే ఉంటుంది. ప్రెగ్నెన్సీ వన్స్ పాజిటివ్ కన్ఫర్మ్ అయిన తర్వాత బేబీకి హార్ట్ బీట్ వచ్చిన తర్వాత ఏ ప్రెగ్నెన్సీ అయినా ఆల్మోస్ట్ సేమ్, న్యాచురల్ అయినా కానీ ఐవీఎఫ్ కానీ మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని సేమే ఉంటాయి. బట్ యూజువల్లీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి వెళ్లే వాళ్ళలో మదర్ కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కాంప్లికేషన్స్ ఉంటాయి. హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ ఇటువంటివి సిస్టమిక్ డిసార్డర్స్ అనేవి ఉంటాయి. సో వీటి వలన యాడెడ్ రిస్క్ ఉంటుంది తప్ప మరి ఇంకేమీ కాదు. ఒకవేళ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ సిచ్యువేషన్స్ లోనైతే అగైన్ మళ్ళీ దానికి క్లినికల్ గా కానీ అట్ ద సేమ్ టైం దానికి ఛాన్సెస్, పాసిబిలిటీస్ అండ్ రిస్క్స్ అనేవి సపరేట్ గా ఉంటాయి. అండ్ వన్ మోర్ క్వశ్చన్, మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ సరగసీకి వెళ్ళొచ్చా అని అడుగుతూ ఉంటారు. సరగసీకి వెళ్ళాలి అని అంటే కూడాను మనకి ఏఆర్టీ లా, ఇండియాలో ఉండే లా ప్రకారం కొంత క్రైటీరియా ఉంటుందండి. అందరూ సరగసీకి వెళ్ళటానికి అనేది ఉండదు. ఓన్లీ ఫ్యూ కపుల్సే ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ చాలా ప్రొలాంగ్ గా ట్రై చేస్తున్నారు, ఐవీఎఫ్ తో కూడా ఫెయిల్ అవుతున్నారు, లేదు అని అంటే గనుక యూట్రస్ బాగా డామేజ్ అయి ఉంది, ఏదైనా గనుక మెడికల్ డిసార్డర్స్, సర్జికల్ కండిషన్స్ వలన యూట్రస్ ని రిమూవ్ చేయటం జరిగింది, లేదా గర్భసంచి మల్టిపుల్ టైమ్స్ అబార్షన్స్ జరిగాయి, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ అటువంటివి ఏమైనా ఉండి గర్భసంచి బేబీని ఇన్కార్పొరేట్ చేయలేకపోతుంది, ఇటువంటి కండిషన్స్ లో మాత్రం సరగసీకి వెళ్ళొచ్చు. సింగిల్ పేరెంట్స్ అనేవాళ్ళు సరగసీకి వెళ్ళడానికి లేదండి. ఆ ఆప్షన్ అనేది మనకి ఇండియాలో కరెంట్లీ లేదు. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నాము, ఎలా ఏ మెజర్స్ తీసుకున్నట్లయితే కనుక ప్రెగ్నెన్సీ త్వరగా వస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చేసరికి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ ట్రై చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హస్బెండ్ కి సిమెన్ అనాలిసిస్ ఒక్కసారి చూసుకున్నట్లయితే కనుక అట్ ద సేమ్ టైం ఫీమేల్ పార్ట్నర్ కి ఒక్కసారి డే 2 స్కాన్ చేసుకుని ఎగ్ కౌంట్ ఎంత ఉందో చూసుకుని తర్వాత టాబ్లెట్స్ తో కానీ లేదంటే న్యాచురల్ గా ఎగ్ గ్రో అవుతుందా లేదా చెక్ చేసుకుంటారు. వన్స్ ఫాలికల్ ఎగ్ ఇన్ ద సెన్స్ మనకి స్కాన్ లో ఎగ్ కనిపించదు, ఎగ్ ఉండే ఫాలికల్ బ్యాగ్ అనేది కనిపిస్తుంది. ఆ ఫాలికల్ అనేది గ్రోత్ ఉందా లేదా చెక్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఫాలికల్ రప్చర్ రిలీజ్ అన్నది జరుగుతుందా లేదా అన్నది చూసుకుంటారు. అది చెక్ చేసుకుని ఆ టైంలో కనుక టైమ్ ఇంటర్ కోర్స్ చేసినట్లయితే సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం కొన్ని లైక్ సప్లిమెంట్స్ అనుకోవచ్చు, కోక్యూ మెడికేషన్స్ కానీ, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కానీ ష్యూర్లీ బెనిఫిట్ అయితే ఉంటాయండి. ఇటువంటి మెడిసిన్స్ అనేది చూసుకోవచ్చు. ఏదైనా మెడికల్ కండిషన్ ఉన్నట్లయితే ఆ టాబ్లెట్స్ కూడాను కంటిన్యూ చేయాలి, ఏది స్టాప్ చేయకూడదు. థ్యాంక్ యూ.